మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. సినిమా తారల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళు కూడా ఊహించలేరు. ఈ రోజు ఉన్న డబ్బు, ఫేమ్ రేపు ఉండవు. ఈ రోజు ఆటోగ్రాఫ్ కోసం ఎగబడిన ఫ్యాన్స్ రేపు వాళ్ళు కనపడినా పట్టించుకోరు. బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే సొంత ఫ్యామిలీ కూడా వాళ్ళని దూరంగా నెట్టేస్తుంది. అలాంటి గతి ఆనాటి ఒక మహానటికి పట్టింది. ఎన్నో హంగులు చూసిన ఆమె చివరకు గుడిమెట్ల మీద భిక్షం ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది. ఆమె ఎవరో కాదు, కాంచన. ఒకప్పటి మేటి నటి, టాప్ హీరోయిన్. అప్పటి టాప్ 10 అందగత్తెల్లో ఒకరు. దాదాపు 150 పైగా సినిమాల్లో నటించింది. కానీ చివరి దశలో ఆమెను పట్టించుకునే వారే లేకపోయారు. ఆగస్టు 16, 1939 జన్మించిన ఆమె అసలు పేరు వసుంధరాదేవి. ఆమెకు కళలంటే మక్కువ. అందుకే సంగీతం నేర్చుకున్నారు. ఆమె కాలేజ్ స్టడీస్ చేస్తుండగా తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి దివాలా తీశారు. దీంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఆమె ఉద్యోగం చేయక తప్పలేదు. సహజంగానే అందంగా ఉండే ఆమెకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం సులువుగానే వచ్చింది. ఒకరోజు ఆమె డ్యూటీ చేస్తున్న ఫ్లైట్ లో డైరెక్టర్ సివి శ్రీధర్ ప్రయాణించారు. ఆమెను చూసి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అప్పుడు మొదలైన ఆమె సినీ జీవితం 150 సినిమాల వరకు సాగింది. అయితే ఆమె సంపాదించే డబ్బు తినడానికి అలవాటు పడ్డ ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి కూడా చేయలేదు. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోయాక ఆమె చేత దొంగతనంగా పేపర్ల మీద సంతకం పెట్టించుకొని ఆమె ఆస్తిని మొత్తం నొక్కేసి బజార్న పడేశారు. దీంతో అందరూ ఉండి దిక్కులేని దానిగా మారిన కాంచన జీవితంపై విరక్తి, వైరాగ్యంతో దూరంగా వెళ్లిపోయింది. ఎక్కడో గుడిమెట్ల మీద కూర్చొని కనపడ్డారట. ఆ క్రమంలో తిండి కోసం వాళ్ళు వీళ్ళు చేసిన సహాయాన్ని తీసుకున్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత మానసికంగా తేరుకొని తిరిగి ఇంటికి చేరుకొని తన కుటుంబ సభ్యులపైనే కేసు వేసి తిరిగి ఆమె ఆస్తిని చేచెక్కించుకున్నారు. ఇలా తిరిగి వచ్చిన ఆస్తిని అంతటిని అనాథ శరణాలయానికి రాసి ఇచ్చారు ఈమె. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.